చెప్పండి. నేను జగన్మోహన్ రెడ్డి గారు అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట తిన్న ఏరియాకి వెళ్ళి అక్కడ రైతులు పరామర్శిస్తా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు సబ్సిడీ ఇవ్వట్లేదు, ఇంకో పక్క ఇన్సూరెన్స్ కట్టలేదని చెప్పి అంటున్నాడు. అక్కడ రైతులు అన్నా లేదు ఇన్సూరెన్స్ కట్టారు సబ్సిడీ ఇస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు. ఏది నిజం అంటారు? ఏది నిజం అంటేనండి, జగన్మోహన్ రెడ్డి గారు అకాల వర్షాలు వచ్చినప్పుడు వెళ్ళి వాళ్ళ ఎర్రిపప్ప వెళ్ళి జనాన్ని చూశారు కదా, ఆ ఎర్రిపప్ప ఈయన వెళ్ళి అద్దాలు పెట్టుకొని అద్దాల్లో కూర్చొని రైతుల దగ్గరే పోకుండా ఆయన వరకు ఆయన సపరేట్గా ఒక గది క్యాబిన్ కట్టించుకొని వెళ్ళి చూసి వచ్చాడు కదా రైతుల్ని. అలాంటి మంత్రి కానీ అలాంటి సీఎం కానీ ఈ రోజు లేరండి. ఎందుకంటే వీళ్ళు నలుగురిలోకి వెళ్తున్నారు, ఆ మమేకమై వాళ్ళతో పాటు రైతులతో పాటు తిరిగి చూసి వచ్చిన వాళ్ళే వీళ్ళంతా కూడా. అకాల వానలకి ఎట్లా అయిపోయినా కూడా దానికి నష్టపరిహారం అన్నీ చూసి యార్డులకు కూడా వెళ్ళి వాళ్ళని పరామర్శించి ఏం జరుగుతుంది ఏంటి అన్నీ చూసి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఏంటి అన్ని సదుపాయాలు కలిగించి వేసే ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడు రాడు. ఆ మంత్రులు ఏమన్నా రైతులు అడిగితే ఎరిపప్ప అని చెప్పేసి ఎదురని మళ్ళీ ఎరిపప్ప అంటే బంగారు కొండ అని అర్థం అని వాళ్ళు మళ్ళీ సతాయించి వాళ్ళని పాపం సరిపుచ్చుకొని సముదాయించి ఇంటికి వచ్చిన పోయిన వాళ్ళది. ఎవరిని నమ్మంటారు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ప్రెస్ మీట్లు ఆయన ఏది చెప్పాలనుకుంటే ఇప్పుడు ఆయన అసలు మరీ అయోమయంలో పడిపోయాడండి. ఎమ్మెల్సీలు కూడా మెల్లిగా జారుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు పక్క పార్టీల్లోకి. ఏం చేయాలో అర్థం కాక ఈ ప్రెస్ మీట్లు పెట్టి ఉండయి లేని అసలు అవాస్తవాలు ఎన్నో మాట్లాడుతున్నారు. అది కానీ ఇక్కడ చూస్తే ఆయన ఇవ్వాల్సిన గవర్నమెంట్ ఇవ్వదు, వీళ్ళకి ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వదు, మేము వచ్చిన తర్వాత ఇస్తాము, 3 ఏళ్లలో మేమే వస్తాము. ఈ లోపల మా పార్టీ తరపు నుంచి అనౌన్స్ చేశాడు అవినాష్ నేను మాట్లాడుకొని ఇస్తా అంటున్నాడు. అది ఏమిస్తాడు అంటారు? ఈయన వరద బాధితులు అప్పుడు ₹1 కోటి అనౌన్స్ చేశాడు. ఏనాడన్న ₹1 కోటి మరి చెక్ ఇచ్చాడండి ప్రభుత్వానికి? తీసుకొచ్చి ఆ చెక్ ఏమని ఇచ్చారు? ఎంతోమంది కోట్లు అక్కడ తెచ్చి ముఖ్యమంత్రి గారి సమక్షంలో పబ్లిక్గా అందరూ ఫోటోలతో సహా పేరులతో సహా వేశారు. 400 కోట్లు వరద బాధితుల సహాయం వచ్చిందంటే గ్రేట్ అని చెప్పుకున్నారు. అలాంటిది నువ్వు ₹1 కోటి అనౌన్స్ చేసావు, నువ్వు ఇంతవరకు ఇవ్వాల. నువ్వు ఇవ్వాలి అని అవినాష్ నువ్వు మాట్లాడుకొని ఏమిస్తారు మీరేమిస్తారు? కనీసం విజయవాడలో కరోనా వచ్చినప్పుడు కానీ ఇప్పుడు కానీ వాళ్ళకి ఏమైనా సహాయం చేశారండి? పచ్చిమిరపకాయ మీద కూడా మీ పేర్లు వేయించుకొని మీ ఫోటోలు వేయించుకొని మీరు ఇచ్చారు. ఇవాళ మీరు ఇస్తారా వచ్చి? మీరు మాట్లాడుకొని ఇచ్చి 3 ఏళ్ల తర్వాత మీకోసం రైతులు అకాల వర్షాలు తెచ్చుకొని పంటల కోసం ఎదురు చూడమంటారా? ఏ ప్రభుత్వాలైనా అండి రైతుని ఎంత నష్టపెడితే నువ్వు ఎంత రైతుల్ని ఎంత మోసం చేసావో అన్ని భూములు మొత్తం మీకు ఇచ్చి ఈ పిల్లలకి అన్యాయం చేసాం. మేము నిజం మాట్లాడంటే ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇస్తే మీరు వచ్చి నాకు కాదు మీరు ఇచ్చింది మీరు చంద్రబాబుకి ఇచ్చారని చెప్పి ఆయన పేరు చెప్పేసి మమ్మల్ని ఇక్కడ అవినీతి చేశారు, ఇవన్నీ తేలితేనే మీ కౌళ్ళు అని చెప్పి అసైన్డ్ భూములు వాళ్ళని ఆపి మమ్మల్ని ఏమో అసలు రాజధాని ఇక్కడ కాదు అక్కడ మీరు శ్మశానం అని ఇప్పుడే కూడా ప్రజెంట్ మీరు అంటున్నారు. నువ్వు ఆ రైతులను ఆదుకునేది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి ఏందో అమరావతి రైతుల మీదే తెలిసిపోయిందండి. కనీసం మా దగ్గరకు వచ్చి 1632 రోజులు మేము చేస్తే ఒక్క రోజున పలకరిచ్చిన పాపాను బాల. ఇవాళ ఏదో రైతుల తరపున నేనుండాను. ఏ రైతుల తరపున ఉండవు నువ్వు కానీ నీ మంత్రులు కానీ నీ ఎమ్మెల్యేలు కానీ ఒక్కళ్ళన్నా రైతుల దగ్గరికి పదవిలో లేకపోయినా వరదలప్పుడైనా మిగిలినప్పుడైనా వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉండారండి. ఇప్పుడు ప్రజెంట్ మంత్రులుగా ఉండాలి కానీ ఎమ్మెల్యే ఉండాలి కానీ ఇలాంటి పనులు చేసి ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి ఆయన దేంట్లోకి వెళ్ళిపోతున్నాడో తెలియదు కానండి. బాగా ప్రెస్టేషన్లో ఉన్నాడు. ఇలాంటివి అన్న పెట్టి 2 మొక్కలు చూద్దామని అనుకుంటున్నాడు. అది జరిగే పని ఏం కాదు. రైతులందరూ ఇచ్చారు మాకో ఇచ్చారని చెబుతున్నారు. ఇవ్వకపోతే వాళ్ళే రోడ్లు ఎక్కుతారు. ఇవాళ ఎవరికి గాలితే వాళ్ళకి రోడ్డు ఎక్కే హక్కు ఉందండి. నీ హయాంలో ఆ హక్కును కూడా కాలు రాసి నిరసన చేస్తుంటే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి జైళ్ళు పంపించి ఆడవాళ్ళని కూడా లేకుండా కేసులు పెట్టి మగాళ్ళని కూడా లేకుండా కేసులు పెట్టి 75 ఏళ్ళ వాళ్ళ మీద కూడా నువ్వు సిఐడీలను పంపించి ఆడవాళ్ళని అలా చేసింది నువ్వు. ఈ ప్రభుత్వంలో అలాగేం లేదు. ఎవరైనా రోడ్డు ఎక్కొచ్చు, నిరసన తెలపాలనుకుంటే ఎవరైనా తెలపచ్చు. ప్రభుత్వం ఇమీడియట్ గా వాళ్ళకి వచ్చి మాట్లాడుతున్నారు. అది ఒకటి గమనించమని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ మినిస్టర్ గారు కూడా ఎప్పుడైతే వర్షాలు పడ్డాయో నెక్స్ట్ రాత్రి ఆయన మీటింగ్ ఆర్గనైజ్ చేసుకుని అకాల వర్షాలు నష్టపరిహారం చెల్లించాలి, ఎంత అవుతుందో మొత్తం ఎంక్వైరీ చేయమని చెప్పి ఆయన చెప్పాడు. కానీ ఈయన వచ్చాను బయటకు వచ్చేసామన్నా ఏం అసలు ఇవ్వట్లేదు ఏం చేయట్లేదు అని చెప్పి ఈయన చెబుతున్నాడు. ఎలా చూస్తారు? అదే మేము చూసేది జగన్మోహన్ రెడ్డి గారి మాటలన్నీ నీటి మీద మోటలేనండి. ఆయన ఏమీ చెప్పేది లేదు, ఆయన చెప్పేది లేదు
చేసేది లేదు. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక మంత్రి కానీ బయటకు వచ్చి ఏదైనా జరిగితే కరోనా అప్పుడు వచ్చారండి వీళ్ళు, అసలు కరోనా ఆయన హయాంలోనే వచ్చింది. కరోనా అప్పుడు ఎవరన్నా బయటకు వచ్చారా? ఏదైనా ఎవరన్నా ఇస్తుంటే దాతలు పక్క ప్రతిపక్షం వాళ్ళు ఇస్తుంటే వాళ్ళ మీద పోటీగా వచ్చి మీరు ఇచ్చి మీ పేర్లు వేయించుకొని అదేదో ఇచ్చిన దాని మీద అసలు ఆఖరి పచ్చిమిరపకాయ మీరు కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో అంటించి ఇచ్చారు మీరు. అలాంటి వాళ్ళు మీరు ఇవాళ బయటికి ఏనాడు వచ్చారండి? మీరు బయటికి ఇవాళ ప్రభుత్వంలో లేకపోయినా ఆయన వరదలు వచ్చినప్పుడు కూడా మరి వాళ్ళ చంద్రబాబు గారు నిలబడి ఆ వరదల్లో కూడా తిరిగారు. మీరు అలా తిరిగారు? మీ వరదలు వచ్చినప్పుడు ఏనాడన్నా మీరు వచ్చారు రైతుల దగ్గర? కానీ పైపెచ్చి మీరు ఒక అద్దాల క్యాబిన్లో కట్టుకొని దాంట్లో నుంచొని మీరు రైతులను చూశారు. హెలికాప్టర్లో వచ్చి చూసి మళ్ళీ హెలికాప్టర్ వెళ్ళి వెనక్కొచ్చి, అంతేగాని మీరు పంటల్లో దిగి మీరు అధికారంలో ఉన్నప్పుడు పొలంలో దిగి కానీ అక్కడ ఏదైనా చేసిన పాపాన్ని మీరు పోయారా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ఇవన్నీ శుద్ధ అబద్ధాలండి. బాగా అసలు ఇప్పుడు పార్టీ కూడా ఏమీ లేదు, పార్టీ కూడా జీరో అయిపోతుంది. అందుకని ఆయన ఏమనాలో తెలియక ఇలాంటివన్నీ కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరి ఆయనకి ఎవరు రాసిస్తున్నారు నా స్క్రిప్టు వాళ్ళైనా గమనించమని కోరుకోండి. కాంచమన్న అయ్యే 100లో కనీసం 10 నిజాలు రాసి వదలండి ఆయన బయటికి. అంతేగాని పాప మరీ అన్ని పచ్చాబద్ధాలు రాస్తే నమ్మేవాళ్ళు ఎవరు లేరు ఇవాళ. అదొకటి గమనించాలి. వాళ్ళు ఇప్పుడు టీడీపీ వాళ్ళందరూ వాళ్ళ ప్రజల్లోంచి వచ్చిన వాళ్ళేనండి వాళ్ళు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ముఖ్యమంత్రిని సైతం వాళ్ళు ఎదిరించి మాట్లాడే అంత ఉంది. వాళ్ళ అసెంబ్లీలో చూస్తున్నాం మనం. మాకు ఇది కావాలని ఖచ్చితంగా లేచి అడుగుతున్నారు నియోజకవర్గం ఎమ్మెల్యేలు, మంత్రులను కానీ సీఎం ముందు అందరిని అడుగుతున్నారు. మాకు అది కావాలి, మా నియోజకవర్గంలో ఇది లేదు అది లేదు అడుగుతున్నారని చెప్పి అడుగుతున్నాను. అసెంబ్లీ చూసాం మనం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీ ఎట్టుందో, జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎట్టుందో, మీరు వర్షాలు వచ్చినప్పుడు కరోనాలు వచ్చినప్పుడు మీరేం చేశారో ఇవాళ అందరికీ తెల్లమయ్యి మిమ్మల్ని 11 సీట్లు పరిమితం చేశారు. లేకపోతే మీకే సీట్లు ఇచ్చేవాళ్ళు కదా, గెలిచేవాళ్ళు కదా, రైతులను అంతా ఆదుకునేవాళ్ళు, సంక్షేమ పథకాలు అంత ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ముందు తీసుకెళ్తుంటే మీకే మిమ్మల్ని గెలిపించేవాళ్ళు. వాళ్ళకి ఎందుకు వేసేవాళ్ళు ఓట్లు, అన్ని ఓట్లు. కాబట్టి గమనించమని కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పిచ్చి మాటలు పిచ్చి ప్రెస్ మీట్లు పెట్టొద్దని కోరుకుంటున్నాను. రైతులను తప్పుదో పెట్టించి ఉండాలని లేనాలు చేసి ఇంకా దిగజార్చుకోవద్దు నువ్వు అని చెప్పేసి ఆయన కోరుకుంటున్నామండి. విడుదల రజనీ గారు ఆమె ఏదైతే బాలాజీ క్రషర్స్ ఉన్నారో వాళ్ళని బెదిరించి అక్రమ కేసులు బనాయించారు అప్పట్లో. ఇప్పుడు వాళ్ళు మా దగ్గర డబ్బులు డిమాండ్ చేసింది, ఇంత డబ్బులు తీసుకుందని చెప్పి వాళ్ళు ఎదురు కేసు పెట్టారు. ఏసీబీ ఎంక్వైరీ కూడా బిగిన్ చేశారు. ఇప్పుడు ఆమె బయటకు వచ్చి నా మీద అన్యాయం అక్రమం చేస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు. లావు శ్రీకృష్ణదేవరాయలు దీని వెనకాల ఉన్నాడు, మా పార్టీలో నమ్మక ద్రోహం చేశాడని చెప్పి ఉంటుంది. దాన్ని ఎలా చూస్తారు? మీ మొక్క మరి అక్కడ పెరిగిన మొక్క దీనికి వస్తే అక్కడ నమ్మక ద్రోహం ఏం చేసినట్టు కాదా? మీరేసిన మొక్కే అని చంద్రబాబు ముందు వాపోయి మళ్ళీ వచ్చి జగన్మోహన్ రెడ్డి ముందు అన్నా నువ్వు పెంచిందేనన్నా జగన్మోహన్ రెడ్డి గారి పాదాభివందనాలు, జగన్మోహన్ రెడ్డి గారికి మంత్రి పదవితే దండాలు కాళ్ళు పట్టుకొని దండాలు పెట్టి ఈ మొక్క ఆయన తిడతావా నువ్వు? మీరందరూ చేసిన పనులే. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళాడు అంతే. అదే ఆయన ఏం చేసిన ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళాడు. వాళ్ళు వచ్చింది దాంట్లో నుంచే మళ్ళీ అందులోకే పోయారు. మీ నువ్వు హయాంలో ఎమ్మెల్యేగా ఉండి ఎంపీని దడిపించావు. నువ్వు ఎమ్మెల్యేగా ఉండి ఎంపీ నీ ముందెందుకు పనికిరానట్టు చేసావు. నువ్వు నీ నియోజకవర్గంలో అందరికీ తెలుసు. నువ్వు నీ మరిది చేసిన ఆగడాలు, నీ బావ మరిదో చేసిన ఆగడాలు వాళ్ళందరికీ తెల్లవే. చిలకలూరుపేట ఏంది, మీరు కోటప్ప కొండకాడ ప్రభలు కూడా ఆఖరికి టీడీపీ ప్రభ కూడా గట్టని సంఘటనలు మీ కానీ మీ వాళ్ళవి కానీ ఉండయి. ఇవాళ వైసీపీలో నుంచి నువ్వు ఉండి నన్ను శ్రీకృష్ణదేవరాయలు అట చేశాడు, శ్రీకృష్ణదేవరాయలు ఇట చేశాడు, మా పార్టీలో ఉండంటే మీ పార్టీలో కాదు కృష్ణదేవరాయలు ముందు వాళ్ళు తెలుగుదేశం అసలు మాట్లాడితే దాంట్లో నుంచి ఆయన ఎందుకు వెళ్ళాడు మళ్ళీ వచ్చారు. ఇవాళ సాయి రెడ్డి గారు మాట్లాడుతున్నారు మీ గురించి, అదోటి చూసుకోండి. ఈ శ్రీకృష్ణదేవరాయలు ఇంకొకరు నా మీద మాట్లాడారు, నీ మీద కాదు, మీ నాయకుడి మీద. వైసీపీలో నుంచి వచ్చి ఆయన మా మీద బురదలతో మీ మీద కాదు, అసలు వైసీపీలో నుంచి వచ్చి వైసీపీలో పుట్టాను నేను, వైసీపీలో జగన్ తర్వాత నేనేనని చెప్పి సవాళ్ళు ఇస్తున్నాయి. ఏటూ ఇవాళ అసలు వచ్చి ఎట్ట మాట్లాడుతున్నాడో వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి మీరు ఏదో పట్టుకోవాలనుకుంటే విజయసాయి రెడ్డిని పట్టుకోండి, అప్రూవర్గా మరి మీ నాయకుడినే బట్టి ఇవ్వాలనుకుంటున్నాడు. అలాంటి ఆయన వదిలిపెట్టి మీరు కృష్ణదేవరాయలు విడుదల రజనీకి పని ఏమి లేదండి. ఇప్పుడు ఆమె చేసిన భాగవతాలు అన్నీ ఇన్ని కాదు వాళ్ళు చేసినాయి. ఇవాళ అక్కడ నియోజకవర్గంలో అందరూ తెలుసు. అందుకే అంత చిత్తుగా ఓడిచ్చారు ఆమెని.
లేకపోతే వాళ్ళ లేడీ అని కూడా చూడకుండా నువ్వు చేసిన ఆగడాలు అంతా ఇంత కాదు అక్కడ నీ మనుషుల్ని పెట్టి. కాబట్టి ఇవాళ నువ్వు చేసిన ఆగడాలన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి ఎవరో ఒకరి మీద దొలపాలి. నువ్వు కాలం నాడే ఎంపీ గారు అడ్డుపడ్డాడని ఆయన ఎన్ని తిట్టావో నువ్వు అందరికీ తెలుసు. ఎంపీకి నీకు అసలు పడలా. నీ బ్యానర్లో ఆయన ఫోటో లేదు, ఆయన బ్యానర్లో నీ ఫోటో లేకుండా చేశారు మీరు అసలు అక్కడ ఉన్నప్పుడు. కాబట్టి ఆమె విడుదల రజనీ కూడా కేసు పెట్టాలండి, అరెస్ట్ చేయాలి. ఎందుకంటే చాటుగా ఉండి ఇట్లాంటి పనులు చేసి ప్రజల ఆస్తులన్నీ కాజేసి వాళ్ళు మూటలు కట్టుకొని చేసిన వాళ్ళందరినీ కక్కిచ్చి భర్తం పట్టాల్సిందేనండి. వాళ్ళు ఆడలేదు మగాలేదు. ఇక్కడ కృష్ణదేవరాయలు కూడా కౌంటర్ గా మాట్లాడారు. ఆమె ఏదైతే అక్రమంగా సంపాదించుకుందో దాని మీద ఆయన వివరణ ఇచ్చాడు. దాంట్లో భాగంగానే చెప్పాడు పలానా బెదిరించారు, పలానా టైంలో బెదిరించారు, మీరు ఎందుకు మళ్ళీ వెనక్కిస్తా అంటున్నారు డబ్బులు వాళ్ళకి, రైతులని కానీ అటు పక్క ఎవరైతే కష్ట యజమానులు కూడా మేము డబ్బులు చెల్లిస్తారు, మరి ఎందుకు వాళ్ళ మధ్యవర్తుల ద్వారా సమాచారం ఇచ్చారని చెప్పి అడిగారు. అదేవిధంగా రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ 18,000 కోట్ల దాకా అవినీతి జరిగింది, దాని మీద కూడా పార్లమెంట్ సాక్షిగా ఆయన వ్యక్తపరిచారు. దాన్ని ఎలా చూస్తారు? మేమైతే దీన్ని మంచి సౌపరిణంగానే చూస్తున్నాం. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో వాళ్ళని సిబిఐ వాళ్ళు ఏమి చేయలేకపోతున్నారండి. రాష్ట్రంలో లిక్కర్ స్కాము, మట్టి లిక్కర్ మైన్స్, వాళ్ళు ఏది వదిలిపెట్టుకున్నారండి? ఇసుక ఏదన్నా వదిలిపెట్టారా? ఇష్టం వచ్చినట్టు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు చేసి ఎన్ని అయితే ఉండయో అన్ని మీరు అందరూ అవినీతి చేసి ఆ కేసుల్లో ఎంతమంది అయితే అంతమంది దోచుకోవటం తప్ప ప్రజలకేనాడన్నా మేలు చేశారండి మీరు వీళ్ళు వచ్చిన వాళ్ళు? అదేమంటే అప్పులు తీసుకొచ్చి గవర్నమెంట్ ఆస్తులు, రైతు బజార్లు తనఖాలు పెట్టి అప్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలని ప్రజలకు అయ్యోటి జోకొట్టి అవి పెట్టి వాటిని పెడితే మన ఓటు బ్యాంక్ సంపాదించుకోవాలని చెప్పి చేశారు. కానీ నిజంగా ప్రజల మీద ప్రేమతో కాదండి. నీళ్ళకి నిజంగా వీళ్ళకి ప్రజల మీద ప్రేమ ఉంటే ప్రజలు పనులు చూపిస్తారు, పిల్లలకు పనులు చూపిస్తారు, ఇంట్లో కూర్చొని ఆడవాళ్ళకి పనులు చూపిస్తారు, పిల్లలకు పనులు చూపిస్తారు. ఇవాళ నువ్వేం చేసావని నేను గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాను, నెలకు 5,000 ఇచ్చే వాలంటీర్లను చూపించి లక్షల ఉద్యోగాలు ఇచ్చానని చెప్పి ఇవాళ కొలువులు తీసేస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాపోతుంటే అది అసలు ఈ నవ్వాలో ఏడవాలో తెలియట్లే. ఏం కొలువులు ఇచ్చాడు ఈయన, వాళ్ళేం తీసేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాలి, కియా లాంటిది తేవాలి, శ్రీ సిటీ లాంటిది తేవాలి, మరి సోలార్ పార్క్ లాంటివి తేవాలి మీరు. మరి నిన్నగా మొన్న అశోక లైలాండ్ వచ్చి రావడంతో మీరు మూసేసి మళ్ళీ రీఓపెన్ చేసి వాళ్ళ 600 మందికి ఉద్యోగాలు ఇచ్చి మళ్ళీ లైన్లో పెడుతున్నారు దాన్ని. ఇలాంటివి మీరు ఏనాడన్నా చేశారా మీ హయాంలో? బ్రిడ్జీలన్నీ వాళ్ళు ఓపెన్ చేసి గడ్కరీ గారి చేత శాంక్షన్ చేయించుకొని కట్టిన తర్వాత నువ్వు వచ్చి వాటిని ఓపెన్ చేసి నేను కట్టానని చెబుతున్నావు నువ్వు. అవి మొత్తం ఫ్లైఓవర్లు కానీ అయినా ఇలాంటి మాటలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి వాళ్ళ మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా విడుదల రజనీ లాంటి వాళ్ళు కూడా స్కామ్ ఎంతో చేశారండి. వీళ్ళు మళ్ళీ డబ్బులు ఇవ్వటం ఎందుకండి వాళ్ళకి? మరి ఏ తప్పు చేయనప్పుడు నిరూపించుకోండి. మీకు ఇంకా భయం ఎందుకు? మీరు కోర్టుకి ఎక్కి ఇవన్నీ చేయటం ఎందుకు? నిరూపించుకోండి. డబ్బులు ఇవ్వకపోతే బయటకు వచ్చి వాళ్ళకి డబ్బులు ఇవ్వటం ఎందుకు? మళ్ళీ వెనక్కి ఇస్తామని మధ్యవర్తులు చేత పంపించటం ఎందుకు? చేసిన అవినీతి భాగవతం అంతా ఎక్కడ బయటకు వచ్చిద్దో. ఇవాళ టీడీపీ గెలిచి వీళ్ళందరూ మెల్లగా అరెస్టుల పర్వం మొదలైనప్పుడే వీళ్ళందరిలో కంగారు మొదలైందండి. ఎవరి మీద ఏం చెప్పాలో తెలియక పక్కన వాళ్ళ మీద దోసేయాలని మొన్నటిదాకా వాళ్ళ పార్టీలో ఉన్నారు కనుక వాళ్ళే చేశారు అవినీతి అంతాను వాళ్ళ మీద దోసేయాలని చూస్తున్నారు. ఇవాళ ఆయన కూడా ఎదురు కౌంటర్ ఇచ్చి మంచి పని చేశాడు. పార్లమెంట్ దాకా తీసుకెళ్తే ఇప్పటికైనా పార్లమెంట్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఉండాలి అని చెప్పేసి కూటమిలో కలిసి వాళ్ళు చేస్తున్నారు. కానండి నిజంగా సెంట్రల్ వాళ్ళు చేయాలనుకుంటే వివేకానంద అచ్చికేసి అన్నాళ్ళండి 6 సంవత్సరాలు. ఇంతవరకు అవినాష్ రెడ్డిని మీరు కనీసం ఇంట్రాగేషన్ కూడా తీసుకురికెళ్ళలేకపోయారు సిబిఐ వాళ్ళు వచ్చి. కానీ సిఐడి వాళ్ళు మాత్రం 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉండ ఒక ఆయన్ని నోటీసులు కూడా లేకుండా గవర్నర్ గారి సంతకం కూడా లేకుండా అదరా తెల్లారగట్టు వచ్చి అరెస్ట్ చేశారు. అది అంతవరకు సాధ్యమో మరి తెలియట్లా ఆంధ్రప్రదేశ్లో. అలాంటిది ఉంది. వాళ్ళ పార్లమెంట్లో గలం ఎత్తాలి, జగన్ అండుకో చేసిన పనులన్నీ చెప్పాలి. వాళ్ళ కృష్ణదేవరాయలు గారు ఆ పని చెప్పాలి. ఆయనకి ఇచ్చిన పదవి కూడా అందుకే ఇచ్చుంటారు. పార్లమెంటు చూసేది ఆయనే కదా, వీళ్ళందరి మీద ఎంపీలందరి మీద కూడా బాబు గారు ఇచ్చారు. కాబట్టి ఆయన ఇప్పుడు ఇవన్నీ బయటికి తీసుకురావాలి. వాళ్ళ ప్రభుత్వంలో జరిగిన అందుకే ఆయన బయటకు వచ్చాడు. వాళ్ళ ప్రభుత్వంలో జరిగిన అవినీతి మొత్తం బయటికి తీసుకొచ్చి చెప్పి ఎప్పటికైనా పార్లమెంట్లో జగన్ అవినీతి బయట పెట్టాలని మేము కోరుకుంటున్నామండి. అదేవిధంగా ఈయన నాని గారు అంటున్నారు, పేరునేని నాని గారు అంటున్నారు, మీరు బెదిరింపులు బలపడితే మేము బెదిరేది లేదు. నిన్నటిదాకా మా పార్టీలో ఉన్నాడు, మా పార్టీలో ఉండి ఎంపీగా గెలిచి ఎంపీగా ఉన్నాడు. ఇప్పుడు ఫ్లెమింగో పక్షిలాగా పక్క పార్టీకి పోయి పచ్చ పార్టీకి పోయి అక్కడికి వెళ్ళి మా మీద ఆరోపణలు చేస్తే మేము బెదిరేలేదు అని చెప్పి ఆయన అంటున్నాడు. దాని ఈ ఫ్లెమింగో పక్షి అక్కడి నుంచి వచ్చాడండి.
ఈ ఫ్లెమింగో పక్షి కాలం నాడు ఎక్కడి నుంచి వచ్చాడు, వచ్చి వాళ్ళు నువ్వేం మాట్లాడుతున్నావు? చంద్రబాబుని ఎన్ని తిడుతున్నారు మీరు? అక్కడి నుంచే కదా మీరు యువతలకు వచ్చి చంద్రబాబుని అన్ని తిట్టి జగన్మోహన్ రెడ్డి నవ్వుకుంటున్నాడే మాకు మంత్రి పదవులు ఎత్తాడని రోజు బాబు గారిని రెండై లేని లోకేష్ని చంద్రబాబుని తిట్టింది మీరు. వాళ్ళ పేరున్నాని వాళ్ళ ఆవిడని అరచి బెదరకుండానే మీ ఆవిడని తీసుకొచ్చావా నువ్వు? బెదిరే మీరందరూ భయపడిపోయే సైలెంట్ అయిపోయే వాళ్ళు ఈ పనులు చేస్తున్నారు. వీళ్ళకి ఒక్కటే చదువుతున్నాడు, అరెస్టుల పర్వం మొదలైంది. ఇవాళ వాళ్ళ ఆవిడ కూడా జయప్రద జయసుధ ఆవిడ ఎవరు ఆమె పేరు ఉంది కదా, పేరు నాని గారి మిసెస్ కూడా వచ్చి నుంచుంది ఆ రేషన్ బియ్యం దగ్గర ఏదో పట్టుకున్నారని చెప్పేసి. అలాంటిది మీరు బెదరపోతే ఎందుకు వస్తారు? ఇంట్లోనే కూర్చోపోయారు, ఎందుకు వచ్చారు మరి? అక్కడికి ఎందుకు వచ్చారు మాట్లాడటానికి? వాళ్ళు రమ్మని కానీ ఇంట్లో కూర్చుంటే అప్పుడు చూపించేవాళ్ళు ఏం చేసేవాళ్ళు. కాబట్టి ఎవరికైనా న్యాయమే కదండి. వీళ్ళు ఏది చేసినా ఏది చేసినా మీరు నేర్పిన విద్య ఇవన్నీ వీళ్ళకి, తెలుగుదేశం వాళ్ళకి మీరు నేర్పిన విద్యే. ప్రతి వాళ్ళని అరెస్ట్ చేయటం, ప్రతి వాళ్ళని చిన్న ఫార్వర్డ్ చేసినా కూడా మీరు సోషల్ మీడియాలో చిన్నది ఏదన్నా ఫార్వర్డ్ చేసిన మెసేజ్ వాళ్ళకి సిఐడీలను పంపించి అరెస్ట్ చేశారు. అలాంటిది మిమ్మల్ని వదులుతారా? వదిలితే ఇవాళ కార్యకర్తలు చంద్రబాబును ఊరుకోరు. నిజంగా చంద్రబాబు గారిని కానీ లోకేష్ గారిని కానీ ఇవాళ ఊరుకునే పరిస్థితి కార్యకర్తలకి లేదండి. ఎందుకంటే జెండాలు మోసి ప్రజెంట్ కూడా ఇంకా వాళ్ళ చేత మొన్న కూడా ఒక ఆయన చంపేశారు. ప్రజెంట్ ఇంకా వాళ్ళ చేత అన్నులు తింటా చంపుతా ఉంటే ఇంకెన్నాళ్ళు జెండాలు మోస్తారండి? మోసే కార్యకర్తలకు కూడా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి. ఎందుకంటే వీళ్ళందరూ చెప్పే మాటలు బెదిరితే బెదరొద్దు, మీరు ఇంట్లోనే కూర్చోండి. బెదిరిన వాళ్ళు అందరూ చచ్చినట్టు ఎవరు స్క్రిప్ట్ రాసి ఇచ్చారో ఎవరి పేర్లు చదువుతున్నారో బోర్మని ఏడిసేసి చెప్పేస్తున్నారు అరెస్ట్ చేసి ఇకతలకే. కాబట్టి బెదరిన వాళ్ళు ఇంట్లో కూర్చోండి, మిమ్మల్ని ఏం చేయాలో వాళ్ళే చేస్తారు, మీరేం చెయ్యాలో. పవన్ కళ్యాణ్ గారు తమిళనాడులో కూడా వాళ్ళ పార్టీ పెట్టబోతున్నారు, ప్రజల కోరిక మేరకు నేను అక్కడికి వెళ్తున్నా అని చెప్పి అంటున్నారు. దాన్ని ఎలా చూస్తారు? దాన్ని ఎలా చూస్తా అంటేనండి, వాళ్ళందరికీ తెలిసిందే కూటమి ప్రభుత్వంలో ఎక్కువ బీజేపీ పవన్ కళ్యాణ్ కలిసి నడుస్తున్నారు. ఏదైనా సరే వాళ్ళు ఏది చేయాలనుకున్నా పవన్ కళ్యాణ్ని ముందు దూముతున్నారని అందరికీ తెలుసు. మరి కూటమి ప్రభుత్వానికి అట్టాగే ఆయన కూడా అక్కడ పంపించి మరి బీజేపీ అక్కడ స్టాలిన్ స్ట్రాంగ్గా ఉన్నాడు కదా తమిళనాడులో, మరి దాన్ని దించేసి మన పార్టీ వాళ్ళకి కావాల్సిన దక్షిణాది రాష్ట్రాల్లో వాళ్ళ పట్టు లేదు అనేది వాళ్ళకి అర్థమైంది. వాళ్ళ స్టాలిన్ అయితేనేమి, ఇక్కడ ఆంధ్ర అయితేనేమి, పక్కన తెలంగాణ అయితేనేమి, మరి కేరళ అయితే ఎవరు వాళ్ళ పార్టీలు లేవు కదా, వాళ్ళ పార్టీలు ప్రతిపక్షానికే పరిమితం అయిపోయినాయి. కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి ఆయన్ని వదలాలని చెప్పేసి బాగానే గ్రిప్లో పెట్టుకున్నారండి మోడీ గారు పవన్ కళ్యాణ్. అదైతే మేము తప్పకుండా చెబుతాము, చెప్పి ఆయన కూడా పెట్టాలనుకుంటున్నాను, నేను వెళ్ళాలనుకుంటున్నానంటే వాళ్ళ పార్టీ ఎవరిదైనా అది ఎవరికైనా ఉంది స్వతంత్రం, వెళ్ళొచ్చు, ఆయన ఇష్టం, ఆయనకి ఫ్యాన్స్ మరి పెట్టడానికి. అక్కడ సినిమా యాక్టర్లు అందరూ ఉన్నారు, పార్టీలు పెట్టుకొని కూర్చుంటున్నారు ఒక్కొక్కళ్ళు. వాళ్ళ విజయ్ గారు అయితేనేమి, మరి ఇంకా చాలామంది పాత వాళ్ళు కూడా ఉన్నారు కదా సినిమా యాక్టర్లు. మరి దాన్ని బట్టి వాళ్ళు ఎంతవరకు సక్సెస్ అవుతారో కానీ పెట్టడం అయితే పెట్టుకోవచ్చు, అది ఆయన ఇష్టం అయింది. ఆంధ్రాలో అయితే మంచిగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసే విధంగా మరి సెంట్రల్లో మాట్లాడి కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కనుక పవన్ కళ్యాణ్ మాట్లాడి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసే విధంగా అయితే ముందు సాగాలి. ఎందుకంటే ఫస్ట్ పార్టీ ఆయన ఇక్కడ పెట్టాడు, ఇక్కడ చేశాడు కాబట్టి ఆంధ్ర ఆయనకి ఇక్కడ ఇది ఆయన పుట్టినూరు కాబట్టి ఆంధ్రప్రదేశ్లోనే ఆయన పుట్టారు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేసిన తర్వాత మీరు ఏ పార్టీ పెట్టుకున్నా ఎవరో పెట్టుకున్నా మాకు ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఇది కొత్త రాజధాని కనుక ఆలోచించాలని కోరుకుంటున్నామండి.